ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 24/3/2019 నుంచి 30/3/2019 వరకు ద్వాదశ రాశి వారఫలాల్లో భాగంగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ధనయోగము, రాజయోగము, ప్రయాణంలో లాభాలు, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, సంపూర్ణ ఆరోగ్యము, శత్రువుల్ని కూడా తుదముట్టించుకునేటువంటి అవకాశాలు, ఐశ్వర్య ప్రాప్తి, వివాహాది నిశ్చయ తాంబూలాదులలో అనుకూలతలు, కొత్త సంవత్సరంలో రాబోయేటువంటి శుభ గడియలు ఈ వారంలో మీకు కనబడేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. చేసే ప్రయాణంలో లాభాలున్నాయి. వాహన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయడము, గృహంలో స్వల్ప మార్పులు, వివాహాది నిశ్చయ తాంబూలాదులు ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశము, ప్రేయసీ ప్రియుల మధ్య అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి అన్ని రకాల విద్యా ప్రమాణాలని అందిపుచ్చుకునేటువంటి అవకాశము, విదేశీయాన సంబంధమైన విద్యాభివృద్ధికి చేసే ప్రయత్నాల్లో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఈ యొక్క వారంలో మీకు 3వ రోజున అనగా దాదాపుగా 26-27 తేదీలలో ఆకస్మిక ధనప్రాప్తి కానీ, ఒక కొత్త విషయాన్ని తెలుసుకునేటువంటి అవకాశము, ఒక నూతనమైనటువంటి వ్యక్తిని పరిచయం చేసుకోవడము, ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మారడము, లేదా నూతన వ్యాపార భాగస్వామిగా కూడా మారేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. 26-27 తేదీలలో అటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే విదేశీయా నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, స్థిరమైనటువంటి నివాసం కోసం విదేశాల్లో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. గ్రీన్ కార్డు కానీ, పిఆర్ కానీ, లేదా ఇతరత్ర వీసా సంబంధమైన H1B వీసా సంబంధ విషయాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. రాబోయే కాలంలో ఒక గొప్ప సాహసవంతమైన కార్యక్రమానికి ఈ వారంలో మీరు ఒక కార్యక్రమానికి నాంది పలికే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. విద్యార్థులకి అన్ని రకాల పరీక్షలు విజయాన్ని సాధించుకునే అవకాశాలు, పోటీ పరీక్షల్లో ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి కొనసాగే అవకాశం ఉంటుంది. బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం కూడా బలంగా కనబడుతోంది. ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. కొద్దిమంది శత్రువుల నుంచి కూడా విముక్తులే అవకాశము, లేనిపోని అనవసర బాంధవ్యాల నుంచి దూరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి దూరమైన బాంధవ్యాలకు కూడా మీకు ప్రశాంతమైనటువంటి స్థితి ఏర్పడేటువంటి అవకాశాలు బలంగా కనబడుతోంది. ఈ రాశి వారిలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైనటువంటి శుభ వాతావరణము, ఉద్యోగంలో అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగమే లేని వారికి నూతన ఉద్యోగ ప్రయత్నము, ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో మంచి ఫలితాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, ఆన్ సైట్లో విదేశాన యోగం కూడా ఈ రాశి వారికి బలం కనబడుతుంది. రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభస్థితి, గొప్ప వ్యక్తుల సహకారంతో ఉత్తమ పదవి లభించే అవకాశాలు, అలాగే ఈ రాశి వారికి కళాకారులకి, రైతు సోదరులకి, సినీ నిర్మాణ సంబంధ వ్యక్తులకి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. అనేక రకాల ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపార సంబంధ స్థితి నుంచి మీకు ఉన్నతమైనటువంటి ప్రాప్తి, ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ధనయోగాలు, ధనం నుంచి రావాల్సినటువంటి బాకీలను వసూలు చేసుకోవడము, ఇవ్వాల్సిన రుణాలను కూడా తీర్చేసుకోవడము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. సోదర సోదరీమణులతో చాలా ఉత్సాహంగా, ఉల్లాసవంతమైన స్థితిని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతుంది. ఈ రాశి వారికి 24, 25, 26 తేదీలలో 6 అంకెను అదృష్టంగా ఉపయోగించుకోవడం మంచిది. 27, 28, 29, 30 తేదీలలో 3 అంకెను అదృష్టంగా ఉపయోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.